హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. డిప్లొమా స్టూడెంట్స్ ఏపీ డిప్లొమాకి సంబంధించిన వీడియో ఇది. సో రెగ్యులర్గా మనకైతే ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా అక్టోబర్ నవంబర్లో ఉంటాయి. ఫస్ట్ మిడ్కి సంబంధించిన ఎగ్జామ్స్ మీరు సెకండ్ ఇయర్లో అనుకోండి థర్డ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్లో ఉంటే కనుక ఫిఫ్త్ సెమిస్టర్. ఆ ఎగ్జామ్స్ మనకి రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే కనుక మనకి అక్టోబర్ నవంబర్లో ఉంటాయి. సేమ్ యాజ్ యూజువల్గా ఈ ఇయర్ కూడా మనకు అక్టోబర్ ఎండ్లో నుంచి అయితే కనుక అక్టోబర్ మిడిల్లో నుంచి అయితే కనుక మనకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. తర్వాత మనం కొన్ని వీక్స్ నుంచి అయితే కనుక వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. సో దానిపైన చాలా మంది స్టూడెంట్స్ అయితే మెసేజ్ పెడుతున్నారు, అదేవిధంగా కామెంట్ కూడా చేస్తున్నారు. సో క్లాసెస్ అప్లోడ్ చేయండి సార్ అని చెప్పేసి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అంటే క్లాస్ రికార్డ్ చేసి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనమైతే కనుక క్లాసెస్ని అప్లోడ్ చేసేకి పాసిబిలిటీ లేక అప్లోడ్ చేయడం లేదంటే తప్ప వేరే ఏం రీజన్ లేదు. సో ఇంక ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే కనుక మెసేజ్ ఎక్కువ మంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇద్దామనే ఆలోచనతో ఈ వీడియో అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ అయితే కనుక మనకు అక్టోబర్ మిడిల్లో అయితే ఉంటాయి. అప్రాక్సిమేట్గా 20 నుంచి స్టార్ట్ కావచ్చు. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే కనుక ఇంతవరకు స్టార్ట్ చేయని వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక కొంచెం స్కోర్ కోసం కూడా ప్లాన్ చేసుకోండి. అక్టోబర్ మిడిల్ 15 to 20 ఆ మధ్యలో అంటే మనకి ఎక్కువ టైం లేదు. సో అప్రాక్సిమేట్గా మనకు 50 డేస్ ఉంది, అంతే 50 డేస్ ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ ఎంత వీలైతే అంత స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకోండి. ఎవరుకుంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే కనుక C23కి తీసుకుంటే కనుక, అంటే C23 వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఏమి ఉండవు కదా. సెకండ్ ఇయర్లో ఉండే వాళ్ళకి థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్లస్ అదేవిధంగా సప్లీలు కూడా ఉంటాయి. ప్లస్ C23 కాకుండా C20 తీసుకున్నా 16 తీసుకున్నా మీకు కూడా సప్లీలు అయితే ఉంటాయి. రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు సప్లీలు కూడా ఉంటాయి. C16 వాళ్ళకి కొంచెం డిలే కావచ్చు. అక్టోబర్ నవంబర్లో ఉంటాయి కదా, అక్టోబర్ 20th ఆ విధంగా స్టార్ట్ అయితే ఎగ్జామ్స్. సో నవంబర్ మధ్యలో వరకు అయిపోతే తర్వాత C16 కూడా ఇమీడియట్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా C20కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, C16కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీరు కూడా టైం తక్కువ ఉంది కాబట్టి ప్రిపరేషన్ అయితే ప్లాన్గా చదువుకుంటూ వెళ్ళిపోండి. మీకు సంబంధించిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళనుకోండి M1 సబ్జెక్ట్ కానీ, సప్లీలు ఉండే వాళ్ళకి M1 ప్లస్ M2 సబ్జెక్ట్స్ కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ కదా. డిప్లొమాలో కామన్ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ కామన్ సబ్జెక్ట్స్. దాంట్లో M1, M2 కొంచెం టఫ్ సబ్జెక్ట్స్, అంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్స్ కాబట్టి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, రెగ్యులర్ క్లాసెస్ కావచ్చు, అన్నీ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లేదు సార్ ఆ పీడిఎఫ్స్ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఏదైతే యాప్ ఉందో, ఐసీ అకాడమీ యాప్ ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్లో కనుక చూస్తే కనుక మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తాయి. మీరు పర్చేజ్ చేయాల్సి వస్తుంది నామినల్ అమౌంట్తో. అలా కాకుండా కంప్లీట్ కోర్స్ కావాలన్నా దొరుకుతుంది, కంప్లీట్గా పీడిఎఫ్ కావాలన్నా దొరుకుతుంది. ఈ పీడిఎఫ్లో ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి. అదే మీరు క్లాస్ తీసుకున్నారనుకోండి, క్వశ్చన్ విత్ ఆన్సర్స్ కూడా, సొల్యూషన్స్ కూడా ఉంటాయి. షార్ట్ కట్ ప్లస్ రెగ్యులర్ ప్యాటర్న్లో అన్నీ ఉంటాయి. కాబట్టి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసుకోండి. లేదు సార్ మేము పేమెంట్ చేయలేము అంటే ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మన యూట్యూబ్ ఛానల్లో మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే మ్యాథ్స్ 1కి సంబంధించి కావచ్చు, మ్యాథ్స్ 2కి సంబంధించి కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు కావాలంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటా కావాలంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా. ఫిజిక్స్లో మీరు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ చేసి అనుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అని కొడితే మనవే నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. అక్కడ కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని దొరుకుతాయి. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఒకసారి ఫెయిల్ అయినా అనుకోండి ఎక్కువసారి రిపీటెడ్గా ఫెయిల్ అయిపోతూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చదువుకోండి. టైం అయితే మనకు తక్కువ ఉంది, అంటే అప్రాక్సిమేట్గా ఒక 50 డేస్ వరకు మాత్రమే ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు అయితే ఇంకా స్కోర్ కోసం కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనకి స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీలో మనం పాస్ కావడం ఇంపార్టెంట్, సెకండ్ ప్రయారిటీలో మనం స్కోర్ కూడా తెచ్చుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు అవసరమైనంత వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, అదేవిధంగా డ్రాయింగ్ సబ్జెక్ట్ సంబంధించిన కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్ అయితే దానికి సంబంధించిన ప్లేలిస్ట్లో, అంటే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి చూడండి. అక్కడ ప్లేలిస్ట్లో మీకు సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కన్ఫ్యూజ్ అయిందనుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదు ఇంకా క్లారిటీ రాలేదనుకోండి, మీరు యాప్లో మెసేజ్ చేయొచ్చు. అక్కడ మెసేంజర్ ఉంటుంది యాప్లో, ఐసీ అకాడమీ యాప్లో, అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఏ బ్రాంచ్ అయితే అది, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా గైడెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి సో ఇంకా మీరు ఏమి ఆలోచించాల్సిన పని లేదు, నంబర్ ఆఫ్ వీడియోస్ గురించి సెర్చ్ చేయాల్సిన పని కూడా లేదు. అన్ని క్లాసెస్ కూడా మన ఛానల్లో దొరుకుతాయి. మిస్ చేసుకోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకుండా ఇంతవరకు క్లాసెస్ అయితే ఫాలో కాండి. కంప్లీట్గా డీటెయిల్డ్ క్లాసెస్ ఉంటాయి. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాకుండా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, రెగ్యులర్ ప్యాటర్న్లో, షార్ట్ కట్ ప్యాటర్న్లో. కాబట్టి మీరు డిప్లొమా, బీటెక్ వాళ్ళైతే కనుక కంపల్సరీగా ఛానల్ని మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. అదేవిధంగా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ ఉండే కంటెంట్ మొత్తం దొరుకుతుంది. రెగ్యులర్ సబ్జెక్ట్స్, సప్లీ సబ్జెక్ట్స్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారనుకోండి, ఈసెట్ సంబంధించి కావచ్చు, జాబ్ సంబంధించి కావచ్చు, అన్నీ దొరుకుతాయి. కాబట్టి మీరు ఫస్ట్ అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు టెలిగ్రామ్లో కానీ నేను వీడియో ద్వారా కానీ మీకు ముందు షేర్ చేసి ట్రై చేస్తాను. కొన్ని రోజుల తర్వాత, అంటే ఇంకా 15-20 డేస్ పడుతుంది.
రెగ్యులర్ క్లాసెస్ అంటే రికార్డెడ్ క్లాసెస్ని అప్లోడ్ చేసేదాని కోసం. అంతవరకు మీరు కావాలనుకుంటే క్లాసెస్ అయితే కనుక యాప్లో కూడా ఉన్నాయి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో, అంటే లాస్ట్ మంత్ వరకు కూడా మనం క్లాసెస్ అప్లోడ్ చేసాం. జస్ట్ ఒక 3-4 వీక్స్ నుంచి అయితే కనుక మనం క్లాసెస్ అప్లోడ్ చేయడం లేదు ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయ్యేంత వరకు మీకైతే నేను తొందరగానే ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. రిమైనింగ్ టాపిక్స్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. కాబట్టి మిస్ చేయకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.